అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నిన్నైతే మా చెట్లకున్న గోంగూరంతా కోసాం మా అమ్మాయి నేను కలిసి. ఆ గోంగూరంతా ఆరబెట్టేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నా 2, 3 సార్లు. కుక్కుడు పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ పెట్టేసుకుని దాంట్లో మొత్తం వడబెట్టేసుకున్నాను. అంతా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. ఇంట్లో పండించింది కదండి, బయటకంటే ముదురుతాయి అలాంటివి ఉంటాయి. ఇంట్లో కాబట్టి చాలా మెత్తగా అయిపోయింది. చూడండి, అసలు రుబ్బినట్టే అయిపోయింది మెత్తగా. 2 స్పూన్లు ఆయిల్ తీసుకుని పల్లీలు వేసుకుని అవైతే దోరగా వేయించేసుకున్నా. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొంతమంది నువ్వులు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు. నాకైతే నువ్వులు లేవు, అందుకే కొన్ని పల్లీలు వేసుకున్నా. పల్లీలు దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు ఎండుమిరకాయలు మొత్తం తొడాలు తీసుకుని ఎండుమిరకాయలు మొత్తం వేయించేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రప్పలు, 2 వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాను. జీలకర్ర వెల్లుల్లిపాయే బాగుంటుంది పచ్చడిలోకి. ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకున్నాను. వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇవి మొత్తం చల్లారితేనే బాగుంటాయి. రోలు తీసుకుని అందులోకి వేయించేసుకున్న పల్లీలు, జీలకర్ర అన్నీ వేసేసి మెత్తగా దంచేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా నలుగుతాయి. అన్నీ కలిపి మెత్తగా దంచేసుకున్నాను. రోల్లో వేసుకుని దంచుకుంటేనే బాగుంటుంది మిక్సీలో కంటే. ఒక 6 స్పూను పసుపు వేసుకున్నాను. అన్నీ కలిపి మెత్తగా దంచుకోవాలి. ఇలా రోట్లో పచ్చడి చేసుకుంటూ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇలా రోట్లో చేసుకుంటే బాగుంటుంది. పచ్చళ్ళు ఏమైనా రోట్లోనే చేస్తాను. ఓన్లీ పల్లీల చట్నీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ మామూలు మిక్సీ పడతాను. ఏ పచ్చడైనా సరే ఇలాగ రోట్లోనే దంచుకుంటాను నేను. ఇలా రోట్లో దంచిన పచ్చళ్ళే బాగుంటాయి. చేసుకుంటున్నారు. మేమైతే బాగా చేసుకుంటున్నాం. దసరాకి ఏం వంటలు చేసుకుంటున్నారు? వెరైటీలు. ఊర్లో వెళ్ళారు, అమ్మవారి గుడికి వెళ్తున్నారా? మేమైతే ఇంకా గుడికి వెళ్ళలేదు, ఇంట్లోనే పూజ చేసుకున్నాం మొన్న. గుడికి వెళ్ళకూడదు, తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను. ఊళ్ళో వెళ్ళి మంచిగా వీడియోలు తీసి పెడతాను. మా ఊళ్ళో అమ్మవారి విగ్రహాలు వెళ్ళకూడదు, అందుకే 2 రోజులు ఆగి వెళ్ళి మీకు మంచిగా వీడియో తీసి పెడతా. ఎండుమిరగాయలన్నీ వేసేసుకుంటున్నానండి. ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు మొత్తం దంచుకుంటున్నాను. అన్నీ ఇందాక తీసేసుకున్న పక్కన పెట్టేసుకున్నా మెత్తగా దంచుకున్నది. వీడియోలు బాగున్నాయో షార్ట్ వీడియోలు బాగున్నాయో కామెంట్ చేయండి నాకు. నేను ఎక్కువ షార్ట్ వీడియోలు చేస్తాను. నాకు కొంచెం వాయిస్ మాట్లాడటం రాదు, అందుకే షార్ట్ వీడియోలు పెట్టేసి సాంగ్స్ పెడుతుంటే నాకు వెళ్ళట్లేదు వీడియోలు ఇదివరకట్లాగా. ఇదివరకు బాగానే వెళ్ళే వీడియోలన్నీ ఇప్పుడు వెళ్ళట్లేదు. 3400 వచ్చారు సబ్స్క్రైబర్లు. ఇంకా నాకు కనీసం మొదలుపెట్టి నేను 3 సంవత్సరాలు అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి. అయినా నాకు ఇంత మటుకు ₹1 కూడా రాలేదు. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసి పెడతాను. ఏ వీడియోకైనా లైక్ చేయండి. కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, లైక్ మాత్రం చేయండి. మీరు చూస్తే లైక్ కొడితే ఇంకొకరు వెళ్ళేది. అది మెత్తగా దంచేసుకున్నాను. అందులో 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ తక్కువైంది చూసుకుని సాల్ట్ వేసుకున్నాను. ఇంకా తీసేసి తాలింపు వేసేసుకోవడమే. తాలింపుకి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చాలా తగ్గిపోయినాయి నాకు. 3400 ఉన్న సబ్స్క్రైబర్లు. లైవ్ వీడియో పెట్టినా సరే ఒకళ్ళు ఇద్దరు చూస్తున్నారు అంతే, అంతకుమించి ఎవరో రావట్లేదు. చూడడానికి చాలా పెద్ద వీడియోలు బాగుంటాయో షార్ట్ వీడియోలు బాగుంటాయో కామెంట్ చేయండి. అమ్మవారికి పూజ చేసుకుంటున్నారా ప్రతి ఒక్కళ్ళు? మీరందరూ బాగుండాలని నేను చాలా కోరుకుంటున్నాను. బాగుంటున్నాయో చెప్పండి. నాకైతే కొంచెం మాట్లాడుతూ రాదు, ఏమనుకోకండి. ఇక నుంచి అయితే పెద్ద వీడియోలో పెడతాను. పెద్ద వీడియోలు షార్ట్ వీడియోలో కూడా మాట్లాడే పెడతాను. కామెంట్ చేయకండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లే, లైక్ కొట్టట్లేదు. వేరే వాళ్ళు చూడాలన్నా మీరు లైక్ చేయాలిగా, లైక్ కొడితేగా వేరే వాళ్ళకి వెళ్ళేది. అయిపోయిందండి పచ్చడి. వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి.